తనుజాని ఇమ్మాన్యుయల్ టార్గెట్ చేస్తున్నాడని మీలో ఎంతమందికి అనిపించింది? నిన్న లడ్డు ఇచ్చిన విషయంలో కూడా తెలుసు. బికాస్ ఇమ్మాన్యుయల్ ఇస్ వెరీ స్మార్ట్. తనుజ ఆల్రెడీ టాప్లో ఉంది, అట్లీస్ట్ టాప్ 5లో ఉందని అయితే తను గెస్ చేశాడు. అందుకు కాబట్టి ఇన్ని రోజుల తర్వాత ఎప్పుడు సరదాగా చెప్పే ఒక పాయింట్ని సీరియస్గా చెప్తూ ఒక లడ్డు అయితే తనుజకి ఇచ్చాడు. అది తనుజ క్యాచ్ చేస్తుందా, లైట్ తీసుకుంటుందా అనేది ఈ వీడియోలో చూద్దామన్నమాట. ముందైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ప్లీజ్ లైక్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఇమ్మాన్యుయల్కి ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది. అండ్ సాకేత్ పాడిన పాట కానీ, హైపరాది ఇచ్చిన హింట్స్ని బట్టి కానీ తనకు అర్థమైన విషయం, బికాస్ లేడీ విన్నర్ అని హైపరాది చెప్పాడనమాట. వేరే సపోర్ట్ తీసుకోకుండా నువ్వు ఆడితే మాత్రం యు ఆర్ ద లేడీ విన్నర్ అని చెప్పి తనుజాకు చెప్పాడు. సో 100% ఇమ్మాన్యుయల్కి బయట గేమ్ అర్థమైపోయింది. సో అందుకే ఇమ్మాన్యుయల్ తనుజాని టార్గెట్ చేస్తున్నాడు అని నాకు అనిపించింది. ఇట్స్ ప్యూర్ ఎనఫ్, బికాస్ గేమ్ అన్న తర్వాత తను అక్కడ ఇంటికి గేమ్ ఆడడానికే వచ్చాడు. కానీ దాన్ని ఇమ్మాన్యుయల్ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నాడు అనేది నేను చూడాలనుకుంటున్నాను. అండ్ యాజ్ పర్ ద ప్రోమో తన దగ్గర ఉన్న డైరెక్ట్ నామినేషన్స్ లేకపోతే నామినేట్ చేయొచ్చు అనే పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి తనుజాకి ఇచ్చాడు. సో యాజ్ పర్ ద ప్రాసెస్ తనుజాని నామినేట్ చేసినట్టే ఏం రీజన్ చెప్తాడో అని నేను కూడా వెయిట్ చేస్తాను అనమాట. నిజంగానే ఇన్ని రోజులు అందరూ అనుకున్నట్టు సపోర్ట్ అయితే భరణి గారి ద్వారా తనుజాకి 100% వచ్చింది. తన గేమే అలాంటిది అనుకుంటున్నాను. సపోర్ట్ సిస్టమ్ ద్వారా వెళ్ళడం లేకపోతే క్యూట్గా మంచిగా వెళ్ళడమే తనుజా గేమ్. బికాస్ ఈ వైల్డ్ కార్డ్స్లో కూడా మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ తనుజాకి సపోర్ట్గానే ఉన్నారు. ఈ అమ్మాయి ఎవరు, ఆయేషా అండ్ రమ్య తప్పించి మెన్లో కూడా పర్వాలేదు, కొంచెం ఇంచుమించుగా సపోర్ట్గానే ఉన్నారు. అండ్ ఎస్పెషలీ బిగ్గెస్ట్ సపోర్ట్ నాన్న తర్వాత అమ్మే కదా మన మాధురియే సపోర్ట్. బర్నీ గారు వెళ్ళిపోయినందుకు ఈ అమ్మాయి బాధపడుతుందని చెప్పి పిలిచి రా తాగురా, బాధపడకురా, ఏడవకురా అని అమ్మగారు చాలా ఓదార్స్తున్నారు తనుజాని. సో ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ ద హౌస్ ఇప్పుడు ప్రజెంట్ మన సంజన గారి పొజిషన్ని, బర్నీ గారి పొజిషన్ని ఆక్రమించి మాధురి గారు ధీటుగా గట్టిగా కూర్చున్నారనమాట. సో ఆవిడ తనుజకి మళ్ళీ ఇంకొక బర్నీ అయిపోతే మాత్రం అసలు ఈ అమ్మాయిని పట్టుకోకలేదు. నాకెందుకో ఇప్పుడున్న మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ కళ్యాణ్ ఇస్ ద రైట్ విన్నర్ అవుతాడు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద తప్పులు, బ్లాక్ మార్క్స్, మచ్చలు లాంటివి ఏం లేవు. ఒక్క ఫిజికల్ గురించి తప్పించి ఇంకా వేరేవంటూ ఏమీ లేవు కళ్యాణ్కి. సో ఆడవాళ్ళలో వచ్చేసి రీతు ఫిట్గా అంటే గట్టి పోటీ ఇస్తూ ఫిట్గా ఆడినా కూడా యాజ్ ఆఫ్ నో తనుజానే టాప్లో ఉంది. కాబట్టి ఒకవేళ కళ్యాణ్ వర్సెస్ తనుజ పడుతుందేమో, ఇద్దరిలో ఒకరు విన్నర్ ఒకరు రన్నర్ అవుతారేమో. ఈ ఇయర్ నిజంగానే ఆ హైపరాది అన్నట్టు లేడీ విన్నర్ అవ్వడానికి తనుజ ధీటుగా పోటీ ఇస్తుంది కళ్యాణ్కి అని నాకు అనిపిస్తుంది. మీలో ఎంతమంది కళ్యాణ్ వర్సెస్ తనుజ అవుతుందని అనుకుంటున్నారు? లేకపోతే ఇమ్మాన్యుయల్ ఏదైతే గెస్ట్ చేసి తనుజ నామినేట్ చేశాడో అది వర్కౌట్ అవుతుంది, తనుజ దానికి తిప్పు కొడుతుందా లేకపోతే ఫ్రెండ్లీగా వదిలేస్తుంది?